ఏ నియోజకవర్గం? గాజువాక నియోజకవర్గం. ఈసారి గాజువాకలో చాలా ప్రధానంగా ఉంది ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారనేది. అదే టీడీపీ నుంచి పల్లా, వైసీపీ నుంచి అమర్నాథ్ ఎదురు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉందంటారు? గాజువాక ప్రజలు ఎవరు గెలిపించుకుంటారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, కార్మిక సంఘాలు అన్నీ కలిసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్నే నెలకొల్పాలనే ప్రవేశపెడుతున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ అమర్నాథ్ గారు కూడా వాళ్ళ తండ్రి గారు చేసిన అభివృద్ధి, వాళ్ళ తాతగారి యొక్క పేరుతో అమర్నాథ్ గారి మీద ఈ గాజువాక నియోజకవర్గ ప్రజలు చాలా కృతజ్ఞతతో ఎలాగైనా అమర్ గారు గెలుస్తారు, గెలిపించుకోవాలనే కృతజ్ఞతతో ఉన్నారు. కాబట్టి మా ఉద్దేశం ప్రకారం అమర్నాథ్ గారు పక్కాగా ఈ గాజువాక నియోజకవర్గంలో గెలుస్తారనేది మా అభిప్రాయం. ఎందుకు ఓటు వేయాలంటారు? అమర్ గారికి ఎందుకు ఓటు వేయాలి? అమర్ గారు వాళ్ళ తండ్రి గారు చేసిన గతసారి పెందుర్తి నియోజకవర్గంలో ఉండే ఈ గాజువాకలో గతసారి వాళ్ళ తండ్రి గారు చాలా అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గాన్ని చాలా డెవలప్మెంట్ చేశారు. ఈ ఇండస్ట్రియల్ పరంగా కానీ, రోడ్ల పరంగా, పారిశ్రామికంగా ప్రతి దీంట్లో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంది. వాళ్ళు చేస్తారనే నమ్మకం ఈ గాజువాక నియోజకవర్గంలో మోస్ట్ 90% ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అమర్ గారికే ఓటు వేయాలనుకుంటున్నాం. అమర్ గారే గెలుస్తారని మా ఉద్దేశం. పల్లా గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకి ఎలా ఉందంటారు ఈసారి? పల్లా గారు గతసారి చేశారు, కానీ పల్లా గారు చేసిన అభివృద్ధి ఇందులో శూన్యం. ఎందుకంటే పల్లా గారు వాళ్ళ యొక్క మందు మాదర్పులు వెనకాతలున్న ఆ జన్మభూమి కమిటీలకే ప్రిఫరెన్స్ ఇచ్చారే తప్ప ఈ గాజువాక అభివృద్ధి కోసం కానీ, గాజువాక నియోజకవర్గంలో అతను చేసిన శూన్యం. కాబట్టి 2019లో ఓడించారు. ఇప్పుడు కూడా అదే దీనిగా అమర్నాథ్ మీద చాలామంది పాజిటివ్నెస్ ఉంది. కాబట్టి గెలిచే ఛాన్సెస్ పుష్కలంగా అమర్నాథ్కి ఉంది. గెలుస్తారంటారు? పక్కాగా గెలుస్తారు. ఎమ్మెల్యే ఎవరంటారు? పక్కాగా గుడివాడ అమర్నాథే గెలుస్తుంది.